ప్రజాపాలన అంటే ప్రతిపక్ష పార్టీ నేతలను అరెస్ట్ చేయడమేనా అని వేములవాడ బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు అరెస్టుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు నిరసన కార్యక్రమాలు చేపడతారన్న సమాచారంతో వేములవాడ టౌన్, అర్బన్, రూరల్ బీఆర్ఎస్ నాయకులను శుక్రవారం ఉదయం పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అరెస్ట్ చేయడం సరికాదని బీఆర్ఎస్ నాయకులు అరెస్టును ఖండించారు. అరెస్ట్ చేసిన వారిలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థం మాధవిరాజు, మాజీ జెడ్పీటీసీ మేకల రవి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమాన్లు, రూరల్ మండల అధ్యక్షులు గోస్కుల రవి, బీఆర్ఎస్ యూత్ నాయకులు వెంగళ శ్రీకాంత్, కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్, మరిపల్లి మాజీ సర్పంచ్ కటకం మల్లేశం తదితరులు ఉన్నారు. అలాగే హరీష్ రావు కౌశిక్ రెడ్డిని పరామర్శించడానికి పోతే ఆయనను కూడా అరెస్ట్ చేసి పెట్టడం జరిగింది. దానికి నిరసనగా కార్యక్రమాలు చేస్తారని ఈరోజు అక్రమంగా అర్బన్ మండల్ మాజీ జెడ్పీటీసీ మేకల రవి గారిని, అలాగే మున్సిపల్ చైర్మన్ మాధవి రాజు గారిని, అలాగే యూత్ విభాగం నాయకులు శ్రీకాంత్ గౌడ్ గారిని, మా రూరల్ మండల్ గడ్డం హనుమాన్లు గారిని, నన్ను మరియు కట్కం మల్లేశన్న గారిని, నిమ్మశెట్టి విజయ్ గారిని అక్రమంగా ఉదయం 5 గంటలకే అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పి అక్రమ అరెస్టులు చేసుకుంటూ నిర్బంధం చేసుకుంటూ కార్యకర్తలను, నాయకులను ఇబ్బందుల పాలకు గురి చేస్తున్నారు.